వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే అత్యంత కీలకమైన సిరిగురి క్యారిడార్ లేదా చికెన్స్ నెక్ ప్రాంతం రక్షణ కోణంలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్లోని తీస్తా నది ప్రాజెక్టులో చైనా ప్రవేశిస్తుండటంతో భారత భద్రతా సంస్థల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. కేవలం నీటి పంపిణీ సమస్యగానే కాకుండా దేశ రక్షణ దౌత్య సంబంధాల దృష్ట్యా ఈ తీస్తా వివాదం ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మన దేశ భౌగోళిక అమరికను ఒకసారి పరిశీలిస్తే కొన్ని ప్రాంతాలు రక్షణ పరంగా ఎంతో సున్నితమైనవిగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో అత్యంత ప్రసిద్ధమైనది, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది సిలిగురి కారిడార్. దీనినే సైనిక రాజకీయ వర్గాలలో చికెన్స్ నెక్ అని పిలుస్తుంటారు. కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన భూభాగం భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్యంలో ఉన్న 8 రాష్ట్రాలతో అనుసంధానించే ఏకైక మార్గం. భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రతి మిలిటరీ క్యాన్వాయ్, గూడ్స్ రైలు, రవాణా వాహనం, అలాగే ఈశాన్య రక్షణకు సంబంధించిన ప్రతి ప్లాన్ ఈ చిన్న దారి గుండానే సాగాల్సి ఉంటుంది. అందుకే గత 8 దశాబ్దాలుగా మన దేశ రక్షణ వ్యూహకర్తలకు ఈ ప్రాంతం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మన సరిహద్దుల్లో ప్రవహించే తీస్తా నది పరిణామాలను న్యూఢిల్లీ అత్యంత జాగ్రత్తగా గమనిస్తుంది. ఒకప్పుడు తీస్తా నది వ్యవహారం అంటే కేవలం క్యూసెక్కుల నీటి కొలతలు, నీటి పంపిణీ నిష్పత్తులు లేదా సేద్యపు నీటి పట్టికలకు సంబంధించిన సాంకేతిక విషయంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2015లో భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన చారిత్రాత్మక ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ తర్వాత ఇరు దేశాల దౌత్య సంబంధాలకు తీస్తా నది వ్యవహారమే అతిపెద్ద పరీక్షగా నిలిచింది. చరిత్రను తిరిగేస్తే 1947 నాటి దేశ విభజన భారత్కు సిలిగురి కారిడార్ను ఇచ్చింది. కానీ 1962లో చైనాతో జరిగిన యుద్ధం ఈ ఇరుకైన మార్గం ఎంతటి ప్రమాదకరమైన భద్రతా లోపాన్ని కలిగి ఉందో బయటపెట్టింది. ఆ తరువాత 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావంతో భారత్కు తూర్పు సరిహద్దుల్లో ఒక శత్రు దేశం స్థానంలో మిత్రదేశం ఏర్పడి ఊరట లభించింది. 4 దశాబ్దాల తరువాత కుదిరిన సరిహద్దు ఒప్పందం ద్వారా ఎంతో సంక్లిష్టమైన సమస్యను కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఇరు దేశాలు నిరూపించాయి. కానీ దౌత్యం సత్ఫలితాలను ఇచ్చినంత మాత్రాన భౌగోళిక వ్యూహాలు మారిపోవు. చైనా ఆధీనంలో ఉన్న చుంబి వ్యాలీ ఇప్పటికీ సిలిగురి కారిడార్ వైపు ఒక బాణంలా గురిపెట్టే ఉంది. 2017లో జరిగిన డోక్లాం సంక్షోభం ఈ వ్యూహాత్మక ప్రమాదాన్ని భారత్కు మరోసారి గుర్తు చేసింది. ఈ పరిస్థితుల్లోనే తీస్తా నది ప్రాజెక్టును భారత్ భద్రతా కోణంలో చూస్తుంది. బంగ్లాదేశ్ దృష్టిలో చూస్తే తీస్తా నది బేసిన్, అక్కడి మిలియన్ల మంది ప్రజలు జీవనాధారం, నదీ కోత, అకాల వర్షాలు, వరదలు, నీటి కొరత వంటి సమస్యలు వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయి. కాబట్టి తన నదీ పునరుద్ధరణ, వరద నియంత్రణ, సాగునీటి ప్రాజెక్టుల కోసం బంగ్లాదేశ్ చర్యలు తీసుకోవడం ఆ దేశ సార్వభౌమాధికారం. ఇందులో ఎలాంటి సందేహము లేదు. అలాగే ఒక దేశం అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చైనా నిధులను లేదా సాంకేతికతను స్వీకరించినంత మాత్రాన దానిని వెంటనే ఒక వ్యూహాత్మక కుట్రగా ముద్ర వేయలేం. కానీ భారతదేశపు అత్యంత సున్నితమైన భద్రతా ప్రాంతానికి అతి సమీపంలో చైనా లాంటి ప్రతికూల శక్తుల భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు భారత భద్రతా సంస్థలు ప్రశ్నించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సహజం. దక్షిణాసియాలో చైనా ఆర్థిక, మిలిటరీ ప్రభావం విస్తరిస్తూ ఉండడం నిజమే అయినప్పటికీ తీస్తా సమస్యకు చైనా మాత్రమే ప్రధాన కారణం కాదు. మన సిలిగురి కారిడార్ భయాలకు మూలం భౌగోళిక అమరికే తప్ప చైనా కాదు. చైనా కేవలం ఆ సమీకరణాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ వేరే దేశాల సహాయం తీసుకోకూడదా అనే దానికంటే ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ నమ్మకం దెబ్బతినకుండా ఉండేంత దౌత్య పరిణితి భారత్ బంగ్లాదేశ్లకు ఉందా లేదా అనేదే అసలు ప్రశ్న. గత దశాబ్ద కాలంగా తీస్తా నీటి పంపిణీ ఒప్పందం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయ స్థానిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈలోగా నది స్వరూపమే మారిపోయింది. పర్యావరణ మార్పులు, పెరిగిన నీటి అవసరాలు, ప్రాంతీయ రాజకీయ పోటీల వల్ల సమస్య మరింత జటిలమైంది. దీన్ని కేవలం భారత్, చైనా పోటీగా చూడడం వల్ల వార్తలు పుట్టుకొస్తాయి తప్ప పరిష్కారాలు రావు. రెండు దేశాల సంబంధాలు కేవలం తాత్కాలిక అవసరాలకే పరిమితం కాకుండా ఒక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారగలవా లేదా అనేదానికి తీస్తా నది ఒక ప్రధాన సవాలుగా నిలిచింది. ఈ భాగస్వామ్యం కేవలం 1971 నాటి పాత జ్ఞాపకాల మీద మాత్రమే నడవలేదు. వివాదాలు సంక్షోభాలుగా మారకముందే పరిష్కరించే వ్యవస్థలు ఇరు దేశాల మధ్య ఉండాలి. సంయుక్త నదీ పరివాహక నిర్వహణ, వరద హెచ్చరికల వ్యవస్థలు, పర్యావరణ పరిరక్షణ, సరిహద్దు రవాణా, ముఖ్యంగా వ్యూహాత్మక పారదర్శకత అవసరం. ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ నేర్పిన పాఠం ఏమిటంటే నమ్మకాన్ని వ్యవస్థీకృతం చేయవచ్చు. తీస్తా విషయంలో కూడా అలాంటి రాజనీతిజ్ఞత అవసరం. భారతదేశ రక్షణ ఆందోళనలను గౌరవించాలి.
అదే సమయంలో బంగ్లాదేశ్ అభివృద్ధి కాంక్షలను కూడా సమానంగా చూడాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి కావు. కాంక్రీట్ రోడ్లు, బ్రిడ్జీలు, మిలిటరీ మౌలిక సదుపాయాలు సిలిగురి కారిడార్కు తాత్కాలిక బలాన్ని ఇవ్వవచ్చు. కానీ సుదీర్ఘమైన రక్షణ అనేది ఇరుపొరుగు దేశాల మధ్య ఉండే దౌత్య సంబంధాలు, విశ్వసనీయతపైనే ఆధారపడి ఉంటుంది. తీస్తా అనేది నీటి యుద్ధానికి సంకేతం కాదు. అలాగని కేవలం భౌగోళిక రాజకీయ నాటకం కాదు. రాబోయే రోజుల్లో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు ఒక బలమైన ప్రాంతీయ భాగస్వామ్యంగా నిలుస్తాయా లేదా అనేది ఈ సమస్యను రెండు దేశాలు ఎలా పరిష్కరిస్తాయి అనే దానిపైనే ఆధారపడి ఉంది.